2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. కోటేశ్వర్లు ఎలా అవ్వాలి అన్న వాటి మీద ఎన్నో రకాలుగా వీడియోస్ త్రూ మనమైతే చెప్పడం జరిగింది. అయితే 0 నుంచి 1 crore సంపాదించడానికి ఎంత సమయం అయితే పడుతుందో 1 crore నుంచి 10 కోట్లు సంపాదించే వరకు అంతే సమయం పడుతుందంటారా? లేదంటే ప్రాసెస్ అంతలో ఏమన్నా ఈజీ ఉంటుందంటారా? ఈ అడిగిన ప్రశ్నకి ఒక సింపుల్ ఆన్సర్, ఒక గ్రేట్ స్ట్రాటజీ. ఈ రెండు అవసరం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ పిరమిడ్ స్ట్రాటజీ అనమాట. పిరమిడ్ అంటే మీరు ఎలాగైతే మొదలు పెట్టుకుంటూ వస్తారో, అంటే ఒక చిన్న పెట్టుబడితో మొదలు పెట్టుకుంటూ వస్తారో, చిన్న అమౌంట్ మీరు ఒక సంపాదిస్తారు. అది చిన్న అమౌంట్ ఏంటంటే ₹1,00,00,000. అబ్బో, ₹1,00,00,000 అంటే చిన్న అమౌంటా? అఫ్కోర్స్ రాబోయే సంవత్సరాల్లో ₹1,00,00,000 కూడా ఎక్కువ విలువ ఉండదు. ఈరోజే ₹1,00,000 లేదు విలువ. సో ఒక కోటికి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అదే విలువ అనేది తగ్గిపోతుంది. అంటే ఒక 40 years 30 years తర్వాత ₹1,00,00,000 అంటే ఈజ్ నథింగ్. నెలకి ₹1,00,00,000 జీతం సంపాదించిన ఆశ్చర్యపోదు. కానీ ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ప్రస్తుతానికి 2025లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పటి పరిస్థితి గురించి మనం మాట్లాడుకుందాం. ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడుతూ మీరు సంపాదించాలి అంటే 0 to, అంటే ఇప్పుడు మనము కోటాధికారి కాదు కాబట్టి 0 నుంచి అనుకుందాం, స్టార్ట్ చేస్తున్నా. 0 నుంచి 1 crore సంపాదించాలి అంటే మినిమం ఆర్ మ్యాక్సిమం 9 to 10 years పడుతుంది. ఓకేనా? అదే కోటి నుంచి 10 కోట్లు, కోటి నుంచి 10 కోట్లు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి నుంచి 2 కోట్లు వెళ్ళాలి కదండి. 2 నుంచి 3కి వెళ్ళాలా? సో 3, 4, 5 అలా మీరు సీక్వెన్స్ రూపంలో వెళ్ళాలి. కాబట్టి ఆ సీక్వెన్స్లోనే మీ వెల్త్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. కానీ ₹1,00,00,000 మీరు క్రియేట్ చేసుకోవడానికి వెల్త్ రూపంలో 10 సంవత్సరాలు అయితే 10 కోట్ల వరకు మీరు చేరడానికి ఎవ్రీ ఆల్టర్నేట్ 2 yearsలో మీరు ₹1,00,00,000 సంపాదిస్తారు. కోటి పైన రెండో కోటి రానికి 3 సంవత్సరాలు అవుతుంది. అండ్ 4వ సంవత్సరంలో మీరు 3 కోట్లకి వెళ్తారు. ఎలా మీరు పైకి వెళ్తారు, ఎలా మీరు వెళ్తూనే సంపాదిస్తారు, మీకు ఒక క్లారిటీ ఇస్తా. అది కూడా నేను చాలా తక్కువ రిటర్న్స్తో చెప్తున్నాను. ఎంత? 48%, 24% కాదండి, ఓన్లీ 12%తో మీరు వెళితే, మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మీకు అంతే బెనిఫిట్. ఒకవేళ లేదు సార్ నా ఏజ్ అయిపోయింది, నేను 40 years ప్లస్ ఉన్నాను, 50 years ప్లస్ ఉన్నాను అంటే వాళ్ళ కోసం ఇంకొక స్ట్రాటజీ ఉంది. అది నేను క్లాస్లో డిస్కస్ చేస్తాను జనరల్గా. కానీ మీరు నాతో ఫోన్లో మాట్లాడినా కానీ నేను మీకు డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి రెడీ. కానీ ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 0 to 1 crore వరకు ఎందుకు 10 సంవత్సరాలు పడుతుంది, మరి 2 కోట్లు సంపాదించడానికి ఎందుకు 4 సంవత్సరాలు పడుతుంది, ఆ డీటెయిల్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు చూసుకోండి, ₹10,000 మనం పెట్టుబడి పెడితే ప్రతి నెల ఇక్కడ మీరు 12% వరకు మీరు సంపాదిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే 10 years తర్వాత మీకు ఇక్కడ యాక్చువల్గా మీకు 23 లక్షలే వస్తున్నాయి. కానీ ₹1,00,00,000 మనం సంపాదించాలి అంటే ఎలా, దానికి ఎలా రావాలి అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే శిరీష, మీకు ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి 25,000 పాయింట్స్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి 1,00,000 పాయింట్స్ అంటే 75,000 పాయింట్స్ వరకు నెక్స్ట్ 20 to 30 yearsలో పోతుందని చెప్పేసి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. అండ్ వీళ్ళే 200 నిఫ్టీ పాయింట్ ఉన్నప్పుడు 25,000 పోతుందని చెప్పి కూడా చెప్పింది కూడా వీళ్ళే. సో వీళ్ళే ఇప్పుడు 1 lakh వరకు కూడా పోతుందంటున్నారు. సో కాబట్టి వీళ్ళ అనాలిసిస్ అంతా కరెక్ట్గా ఉంది. ఆ అనాలిసిస్ ఎలా కరెక్ట్గా ఉన్నదని కూడా నేను క్లాస్లో నేర్పిస్తే అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఇక్కడ మీరు ₹1,00,00,000 ఎలా సంపాదిస్తారో ఒకసారి నేను రాసుకొచ్చాను. ఐ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఫస్ట్ మొదటి 10 సంవత్సరాల్లో మీకు ఇక్కడ 12%తో చూసుకుంటే 23 లక్షలు వస్తున్నాయి. సో స్టార్టింగ్లో మీరు 10,000 నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయో నేను మీకు చెప్పాను. 23 lakhs వరకు మీకు ఫస్ట్ 10 yearsలో వస్తున్నాయి. మీరు మధ్యలో 20,000 అప్పుడప్పుడు యాడ్ చేశారనుకోండి, ఆల్టర్నేట్ మంత్లో, అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారో సంవత్సరానికి ఒకసారి యాడ్ చేస్తే యూ విల్ బీ గెటింగ్ 10 crores within 10 years. అంటే 10,000 మీరు నార్మల్ సిప్ చేస్తున్నారు, ₹20,000 యు ఆర్ ఓన్లీ ఇన్వెస్టింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్, లేదంటే 6 monthsకి ఒకసారి. ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి. నా ఒకవేళ లేదంటే నేను 20,000 ఇన్వెస్ట్మెంట్ చేయలేను, నేను 10,000 పెడతాను అన్నారు అనుకోండి, 10,000 పెట్టిన వాళ్ళకి మొదటి ₹1,00,00,000 12% ప్రకారం చెప్తున్నాను మీకు ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 20 years పడుతుంది. అదే ఒకవేళ మీరు 24%తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్ విల్ బి రిసీవ్డ్ వితిన్ 15 years. నా మొదటి ₹1,00,00,000 తర్వాత రెండవ కోటికి మీరు చేరుతారు ₹10,000 పెట్టుబడి పెట్టి 12% ప్రకారంగా. దట్ విల్ బి అరౌండ్ 25 yearsకి 2 crores 15 lakhs, 29 yearsకి 3 crores 12 lakhs, 31 yearsకి 4 crores వస్తాయి,
33 ఇయర్స్కి 5 crores వస్తాయి, 35th ఇయర్కి 6 crore 50 lakhs, 36th ఇయర్కి 7 crore 36 lakhs. సో ఇలా మీరు చూసుకుంటే 10వ కోటికి మీరు చేరాలి అంటే కరెక్ట్గా 38 సంవత్సరాలు. ఇది ఓన్లీ 12% ప్రకారంగా. ఒకవేళ మీరు మార్కెట్ ఒకవేళ ఇంకా ఫాస్ట్గా ఎక్కువగా పెరిగిందనుకోండి, ఎవ్రీ ఇయర్ సమ్వేర్ అరౌండ్ 60%, 40% ప్రకారంగా, కనీసం మీరు 30% తీసుకున్నా కానీ వితిన్ 20 ఇయర్స్లోనే మీరు 10 కోట్ల కంటే ఎక్కువగా సంపాదిస్తారు. ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా నేను క్లాస్లో నేర్పిస్తాను. సో ఇలాంటి డీటెయిల్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తాను ఓన్లీ ఇన్ ది ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్లో. సో ఈ డీటెయిల్స్ గురించి నేను తప్పకుండా కాల్లో కూడా చెప్పదలుచుకున్నాను శిరీష. ఎలా సార్ ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవైలబిలిటీ ఉందంటారు? ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దగ్గర కంప్లీట్ వీ హ్యావ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ టెలికాలర్స్ టీమ్ ఉంది. సో మీరు కాల్ చేస్తే ఏమవుతుందంటే జనరల్గా నంబర్స్ అయితే బిజీగా వచ్చే అవకాశం ఉంది, బట్ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినా ఆర్ వాయిస్ మెసేజ్ పెట్టినా తప్పకుండా మీకు రిప్లై అనేది దొరుకుతుంది. సో ఇందులోనే ఈ 9th ఫిబ్రవరి రోజున, 9th ఫిబ్రవరి ఈజ్ అ సండే, ఆ రోజున మార్నింగ్ నుంచి మీకు ఈ కంప్లీట్ ఎంటైర్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఇందులో మీరు ఒకవేళ పర్సనల్గా వచ్చేసి నాతో కలిసి మీరు ఒకవేళ నేర్చుకోలేకపోతే ఆన్లైన్లో నేర్చుకోవాలి. ఎందుకంటే సమయం ఎవరి కోసం ఆగదు, ఏజ్ ఎవరి కోసం ఆగదు, అండ్ అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ కోసం ఎవరి కోసం కూడా ఆగదు. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారనుకోండి, యూ కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ మేకింగ్ మనీ. 2025లో ఇప్పుడు మనం ఫిబ్రవరిలోనే ఉన్నాము, ఇంకా 10 to 11 months మనకు మిగులున్నాయి. ఇమీడియట్గా కాల్ చేయండి. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్కి గోల్డ్లో నేను ఎలాగైతే చెప్పానో నేర్పించానో అది కరెక్ట్గా జరుగుతుంది. ఎక్విటీలో మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ETF కానివ్వండి, ఇవన్నిట్లో కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలాంటి రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్లో. ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే పెట్టుబడి పెట్టమని చెప్తాను. అప్పటిదాకా ఎవరి మీద కూడా మీరు డిపెండ్ అవ్వకండి. ఈ రోజే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ శిరీష.